కరీంనగర్ జిల్లా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ను పోలీసులు అరెస్టు చేశారు. పార్టీ పిలుపు మేరకు గురుకుల పాఠశాలను సందర్శనకు వెళ్తున్న ఆయనను రుక్మాపూర్లోని ఓ బీఆర్ఎస్ కార్యకర్త ఇంట్లో అదుపులోకి తీసుకున్నారు. గురుకులాల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతుండటంతో బీఆర్ఎస్ అధిష్టానం వారం రోజుల పాటు గురుకులాల సందర్శనకు పిలుపునిచ్చింది. నేను ఏం తప్పు చేసిన అంటున్నా, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తా చెప్పండి. నన్ను కిందకి అరెస్ట్ చేస్తున్నామంటే నేను ఓకే, నేను ఏం తప్పు చేసిన, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారంటే కూర్చుంటానండి. నాకు చెప్తే నేను వస్తా, కిందకు అరెస్ట్ చేస్తున్నాను చెప్పండి. అరెస్ట్ ఎందుకు చేస్తారంటే ఎందుకు అరెస్ట్ చేస్తారంటే ఏం జరిగింది? మేమేమో నేరం చేసినామా? ఏం తప్పు చేసినాం? మేము ఏం తప్పు చేసినాం అంటే నా అరే అట్లా నిజంగా నేను తప్పు చేస్తే చెప్పండి. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు ఎందుకు అరెస్ట్ చేశారు, విషయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే మిమ్మల్ని కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేశారు, అసలు ఏంటి యాక్చువల్ ఏం జరిగింది? ఈరోజు గురుకుల పాఠశాలల్లో విష ఆహారం పెడుతున్నారు. అదేవిధంగా అనేక మంది పిల్లలు చనిపోతున్నారు, ఆసుపత్రి పాలవుతున్నారు. మరి వీటిని విజిట్ చేయడం కోసం పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు చొప్పదండిలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలు విజిట్ చేద్దామని వెళ్తుండగా రుక్మాపూర్లో మా నాయకుని ఇంట్లో ఛాయ్ తాగుతున్నప్పుడు నిర్బంధంగా మరి ఎందుకు తీసుకుపోతున్నారు, ఎక్కడికి తీసుకుపోతున్నారు, నేను ఎక్కడ కూడా వెళ్ళలేదు, ఇంకా మరి నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే కూడా చెప్పకుండా బలవంతంగా లాక్కొచ్చి మరి ఆ పోలీస్ జీబులో ఎక్కించుకొని నన్ను రామడుగు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే కూడా వాళ్ళు ఎవరేం సమాధానం చెప్తలేరు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మరి అనేక వేలాదిగా గురుకుల పాఠశాలలు పెట్టి మరి పౌష్టిక ఆహారాన్ని అందించి నాణ్యమైనటువంటి ఒక కార్పొరేట్ విద్యను ఈ యొక్క 10 ఏళ్ల పాటు అందించి అనేక మంది మరి విద్యార్థులను విదేశాలకు పంపడమే కాకుండా ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకు ఎదిగే విధంగా కేసీఆర్ గారు మరి గురుకుల పాఠశాలలో ఆ స్థాయి పెంచితే దాని ద్వారా ఐఏఎస్లు ఐపీఎస్లు మరి అనేక విదేశాలలో కూడా చాలా ఉన్నతంగా ఎదిగినటువంటి పరిస్థితి ఆ గురుకుల పాఠశాలలో జరిగింది. నేను ఒక దళిత బిడ్డను, నేను కూడా ఆ కాంగ్రెస్ పాలనలో చదువుకున్నటువంటి ఎస్సీ హాస్టల్లో ఆనాడు పురుగుల పడ్డ అన్నం మరి పురుగులు ఏరేసుకొని తినేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఎట్లుండో తిరిగి కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత ఇవాళ పురుగుల పడ్డ అన్నం మరి విద్యార్థులకు పెట్టడం ద్వారా వాళ్ళు కడుపు నొప్పితో అనారోగ్యానికి గురై హాస్పిటల్ పాలవడమే కాకుండా మరి చాలా మంది పిల్లలు ఇప్పటికే చనిపోతున్నారు. కనుక మేము చాలాసార్లు గత 6 మాసాలుగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉన్నది, లోపాలు చెప్తూనే ఉన్నది. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు సెట్ చేసుకోకుండా మొన్న కూడా మరి విద్యార్థి చనిపోవడం చూస్తే చాలా బాధగా ఉంది. కనుక హాస్టళ్లకు మమ్మల్ని ఎందుకు రానియ్యారని అడుగుతా ఉన్నాం. అంటే ప్రభుత్వానికి మీరు ఏం సూచన చేయాలనుకుంటున్నారు? అంటే యాక్చువల్గా ఇప్పుడు జరుగుతున్నటువంటి గురుకులాల్లో ఇటు అంటే అన్నం కావచ్చు, చారు కావచ్చు, ఇవన్నీ కూడా కరెక్ట్ లేవు, కల్తీ ఉన్నాయని చెప్తున్నారు ఒకవైపు. ఇంకోవైపు పిల్లలు కూడా మరణిస్తున్నారు. అంటే ప్రభుత్వానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. దానిలో చదువుతున్నటువంటి వాళ్ళందరూ కూడా పేద, దళిత, గిరిజన, మైనారిటీ వర్గాల పిల్లలు చదువుతా ఉన్నారు. వాళ్ళు చదువుకోవడం ఈ రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు, వాళ్ళు ఉన్నతంగా ఎదగడం ఈ రేవంత్ రెడ్డి సీఎంకి ఇష్టం లేదు. కనుక ఈ యొక్క పిల్లల చావులైనా ఇవాళ మరి ఈ యొక్క పురుగుల పడ్డ అన్నం తిని ఆసుపత్రి పాలైనా ఒక ఎమ్మెల్యే వచ్చేది లేదు, ఒక మంత్రి వచ్చేది లేదు, విజిట్ చేసేది లేదు. ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యే కూడా ఒక హాస్టల్ను కూడా విజిట్ చేయలేదు. ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. వెంటనే మీ హాస్టళ్లలో గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ఎవరైతే మరి ఆ బియ్యం సప్లై చేస్తా ఉన్నారో, కూరగాయలు సప్లై చేస్తా ఉన్నారో వాళ్ళందరినీ రద్దు చేస్తారా? ఇమీడియట్లీ చర్య తీసుకొని గురుకులాలలో జరుగుతున్నటువంటి ఆత్మహత్యలు కానీ ఆ పురుగుల పడ్డ అన్నాన్ని కానీ ఆపరా? ఒకవేళ ఆపపోతే నన్నొక్కని అరెస్ట్ చేస్తారు కావచ్చు. ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను మీరు అరెస్ట్ చేస్తే ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగుతాయి. ఖచ్చితంగా గురుకుల పాఠశాలలో కేసీఆర్ గారు ఎట్లయితే పౌష్టిక ఆహారాన్ని పెట్టారో, నాణ్యమైనటువంటి విద్యను ఇచ్చారో అది కొనసాగించే వరకు నిరంతరంగా విద్యార్థుల పక్షాన నిలబడతాం, కొట్లాడతాం. ఇలాంటి సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కొంత ఆవేదనకు గురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. విద్యార్థులు వాళ్ళకేం పిలుపు? తల్లిదండ్రులారా భయపడకండి. ఇవాళ మీ పిల్లల్ని మీరు రోడ్డు మీదకి తీసుకొచ్చి పురుగుల అన్నం తినం, మేము హాస్టల్కు పంపమని మీరు చెప్తాను. కేసీఆర్ గారి పాలనలో మీ ముఖాలలో సంతోషం ఉంది, ఆనందం ఉంది, వాళ్ళు ఉన్నతంగా ఎదుగుతూ ఉంటే మీ ముఖాలలో చిరునవ్వును చూసినాం. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక మన పిల్లల్ని చిదిమేస్తున్నారు. తప్పకుండా మీకు మేమందరం కూడా అండగా ఉంటాం. ఎక్కడ కూడా ఏ రోజైనా ఏ పాఠశాలలోనైనా మరి ఇలాంటి పురుగుల అన్నం పడ్డా గానీ
మాకు ఫిర్యాదు చేయండి, తప్పకుండా విజిట్ చేస్తాం. కనీసం మినిమం అలా టాయిలెట్స్ సౌకర్యాలు కూడా లేకుండా ఉన్నాయి. మరి ఆహారం లేదు, చదువు లేదు. మరి ఇటువంటి పరిస్థితులలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, ఇక్కడైనా మేల్కొనండి. తప్పకుండా వెంటనే గురుకులాల మీద మీరు చర్య తీసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ను మార్చాలి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా నాణ్యమైనటువంటి భోజనాన్ని పెట్టాలి, నాణ్యమైన విద్యను అందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది మొత్తం మీద సుంకె రవిశంకర్ గారు చెప్తుంది. ఏదేమైనా కానీ విద్యార్థుల తల్లిదండ్రులు భరోసా ఉండాలి. మేము మీ వెంట ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కనీస మౌలిక వసతులు కూడా లేని గురుకులాలు ఉన్నాయి. వీటన్నిటి కూడా కనీస మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి. ఇంకోవైపు చూస్తుంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గురుకులాల్లో విద్యార్థులు పడుతున్న బాధలు చూస్తుంటే చాలా దయనీయంగా ఉంది. వారి వెంట మేము ఉంటాం, భరోసా ఇస్తాం. కానీ ప్రభుత్వం దీని మీద వెంటనే చర్య తీసుకోకుంటే మాత్రం మేము ఇంకా పెద్ద ఎత్తున కార్యాచరణ చేపట్టే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాల్, టీ న్యూస్, కరీంనగర్.